సార్ మీలాగా ఎవరైనా సరే స్టార్ట్ చేద్దాం అనుకుంటే 100% ఆ, ప్యూర్ బ్రీడ్, లైక్ ఎటువంటి ఆ. ఫేకు లేకుండా గిరిరాజా కాకుండా ప్యూర్ బ్రీడ్ కావాలంటే ఎలా సార్? ఎవరు సప్లై చేస్తారు? తెలంగాణలో ఆంజనేయులు గారని ఒక ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు. ఓకే. ఆంజనేయులు ఆయన పేరు. ఆయన ఓకే. అచ్చంగా నాటుకోళ్ళని పెంచుతున్నారు. అంటే స్మాల్ ఆస్కిల్. పెంచుతున్నారు. హైదరాబాద్ లో వచ్చేసేటప్పటికి రవికుమార్ అని ఒక ఆయన పెంచుతున్నారు. ఆయన ఆదిపట్ల రవికుమార్. ఏరియాలో ఉంటారు. హుహు. రవికుమార్. అట్లానే మహబూబ్ నగర్ లో వచ్చేసేటప్పటికి నేను లక్ష్మణ్ అని భవిష్యత్ ఫామ్ పేరుతో పెంచుతున్నా. హ్మ్. నెల్లూరులో వచ్చేసేటప్పటికి పార్థసారథి రెడ్డి గారు సురక్ష ఫార్మ్స్ అని ఆయన హుహు. పేరు. ఆయన ఫామ్ పేరు సరే. సురక్ష ట్రెడిషనల్ ఫార్మ్ సంథింగ్ ఏదో ఉంటది. పార్థసారథి రెడ్డి గారు చాలా రోజుల హ్మ్. నుంచి కోళ్ళు పెంచుతున్నారు. హ్మ్. నాకు తెలిసి ఆహ్, ప్రతి జిల్లాలో ఒకళ్ళున్నారు. ఇంటర్నెట్‌లో మనం సెర్చ్ చేసుకోవాల్సి వస్తది. బట్ నేను చెప్పినోళ్ళు మాత్రం జెన్యూన్‌గా ఉన్నారు. సార్ అదే విధంగా ఇప్పుడు మీరన్నట్టు తక్కువ కోళ్లతో స్టార్ట్ చేస్తారు. ఆ! మీరన్నట్టు లేకపోతే మీ దగ్గరో లేకపోతే మీరు చెప్పిన పర్సన్స్ వద్దకెళ్ళో కొనుక్కుంటారు. సో ఆ! కొనుక్కున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 కోళ్లను కొనుక్కున్నట్లయితే ఆ! నా వద్ద మినిమమ్ ఎంత స్థలం ఉండాలండి? సార్ మినిమమ్ 2 ఎకరాలు లేనిదే తోట గాని, ఓపెన్ ప్లేస్ గాని 2 ఎకరాలు లేనిదే ఏ రైతు కూడా అర్హుడు కాదు నాటుకోళ్లు పెంచడానికి. ఏంటి 100 కోళ్ళు కూడా పెంచకూడదా సార్? 2 ఎకరాలు అట్లా లేకపోయినా? లేదు. ఇప్పుడు ఈ నాటుకోళ్లు పెంచడం అనేది ఒక వ్యసనంతో సమానం. ఈ ఓకే. 100తో స్టార్ట్ చేసినోడు ఊరికే ఉండడు. తర్వాత 200 అయితే 200, 400 అయితే లేదంటే మొత్తానికి ఖాళీ అయిపోతాయి. బట్ హ్మ్. ఏందంటే క్రికెట్ ఆడాలంటే ఇద్దరు ఆడినా 10 మంది ఆడినా 20 మ్యాచ్ అయినా టెస్ట్ మ్యాచ్ అయినా అదే గ్రౌండ్ ఉండాలి. అవునండి. 20కి సెపరేట్ గ్రౌండ్, టెస్ట్‌కి సెపరేట్ గ్రౌండ్, వన్‌డేలకి సెపరేట్ గ్రౌండ్ లేదు. అవునండి. అవును. అట్లానే నాటుకోళ్లు పెంచినప్పుడు కూడా 100 పెంచినా, 200 పెంచినా, 500 పెంచినా మినిమమ్ ఆ రైతుకు ఉండవలసిన అర్హత ఏంటంటే ఫస్ట్ ఆ పర్సన్ రైతు కుటుంబానికి దగ్గరగా ఉండవలసిన మనిషి అయి ఉండాలి. ఓకే. రెండోది ఓకే. 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. హుహు. అది కూడా హార్టికల్చర్ అయితే అంటే మామిడి తోట, సపోటా, నేరేడు తోట, నిమ్మ తోట, బత్తాయి తోట ఇట్లాంటి కొబ్బరి తోట గాని, టేకు తోటలు గాని, శ్రీగంధం, చందనం తోటలైతే చాలా బేసిక్‌గా ఉంటది. ఓపెన్ ల్యాండ్స్ ఓకే. అయితే మాత్రం ఫస్ట్ షేడ్ డెవలప్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి నేలని 70% నీడ కవర్ చేసే విధంగా ఆయనకి ప్లేస్ ఉండాలి. అదే విధంగా ఏదన్నా ఒక సాగు చేస్తూ, ఆ సాగు మిడిల్‌లో వదిలితే ఇంకా మంచిది. ఎందుకంటే, ఆ 100% వ్యవసాయం ద్వారా ఆదాయం వస్తుంది. అదే విధంగా వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. అంతే. పొరపాటున మార్కెటింగ్ లేక ఏదైనా రిస్క్ అయినట్లయితే ఎలాగో ఆ పంట ఉంటుంది కాబట్టి, దాని ద్వారా కూడా ఆదాయం వస్తుంది కాబట్టి, ఒక మినిమమ్ 2 ఎకరాలు, ఒక పంట, అదే విధంగా అతను వ్యవసాయానికి సంబంధించిన పర్సన్ అయి ఉండాలి. సార్ అదే విధంగా అంటే ఎక్కువ లేబర్ అవసరం లేదండి? నేను భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి విజ్ఞప్తి ఒకటే చెప్తున్నా. ఒక పనోడిని పెట్టుకుని నాటుకోళ్లు పెంచేవాళ్ళైతే ఇండస్ట్రీలోకి రావద్దు. ఫస్ట్ పాయింట్. అవును. హ్మ్. సొంతగా రైతే చేసుకోగలగాలి. అవును సార్. రెండోదొచ్చేసి మీరు ఇందాకడన్నట్టు మన ప్రైసు మన మన నాటుకోడి యొక్క మన దగ్గరున్నటువంటి కోడి యొక్క బరువును బట్టి రేట్‌ని మనమే ఫిక్స్ చేసుకోగలగాలి. వేరేవాడు ఫిక్స్ చేయకూడదు. యావరేజ్‌గా ఓకే. ఈరోజు 400కి మనం అమ్మినా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. సో అవును మీరు సార్. ఇందాకడన్నట్టు మనం ఏదో ఆ సంత నాడో, ఆదివారం నాడో, పండగ రోజో కోళ్ళని మార్కెట్‌కి తీసుకెళ్తాం. ఆ రోజు అక్కడ హ్మ్. కొనేవాళ్ళు లేకపోయినా రేట్ తగ్గిపోయినా కోళ్ళు తీసుకొచ్చి మనం మళ్ళీ మన తోటలో వదిలేసుకుంటాం. అవును మళ్ళీ సార్. నెక్స్ట్ వీక్ కల్లా ఈ మళ్ళీ ఇంత మ్యాచ్ తిని ఒక 100 గ్రాములు బరువు పెరుగుతుంది తప్ప 100 గ్రాములు బరువు తగ్గవు. ఆ! అవునండి. ఆ! మార్కెట్‌లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక లారీ నిండా ట్రాక్టర్ నిండా టమాటాలు తీసుకెళ్తే సాయంత్రం కల్లా హ్మ్. పాడైపోతాయని తెలిసి రూ. 100 హ్మ్. ఉన్నదాన్ని రూ. 20 కూడా అమ్మేసి వస్తాడు. అవునండి. అదే నాటుకోడి అట్లా కాదండి. ఈరోజు ఆయన రూ. హ్మ్. 100 చెప్తే ఇవ్వకుంటే 10 రోజుల తర్వాత అది రూ. 110 అయితది తప్ప రూ. 80, రూ. 90 కాదు. హ్మ్. సో ఈ అవును సార్. లైవ్ స్టాక్‌లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ అది కూడా ఎస్పెషల్లీ నాటుకోళ్ళకి, ఈ మేకలకి, గొర్రెలకి మాత్రమే ఉంది ఈ అవకాశం.